మన అమ్మాయిలంటే ఏమనుకున్నావు బ్రదర్? సార్ చాలాసేపు నుంచి కలుసుకున్నారండి. ఎవరు బ్రదర్? ఎవరో చందాల బాబు అయి ఉంటారు. అరే పూర్ పీపుల్, మీరు పదండి. వస్తున్నా పద. మీరంటే సామాన్యులా అండి? ఉదార స్వభావులు, దానకర్ణులు, కుబేరులు, విశాల వక్షస్థలం, ఆచారబాబులండి. ఒకటే వాళ్ళ పొడ కూడా మన గిట్టదు. పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచలు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి. ఒక 1000 రూపాయల పైచలు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని. ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిసా కనీసం ఒక బంగళా అయినా ఉండాలి. అమ్మాంబాబతో మనుషులంతా వస్తూ ఉంటారు. నానా రకాల పుస్తకాలు ఉంటాయి. దానికి కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఎన్ని ఉండాలి? ఉండాలండి. ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారాయా? ఉంటారు, వెళ్ళి వెతకండి. మళ్ళీ రమ్మంటారా అండి? మీకు ఏమైనా మర్చిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా? బ్రదర్, కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్, ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వుండు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్, వెయిట్ వెయిట్. వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే? వాట్ బ్రదర్, లైబ్రరీకి 1016లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి? నువ్వు చెప్పింది నిజమేననుకో. ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే. ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డ్యాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందేనంటారు? ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మన చేతి తగులుండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మా నర్తకీలు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ బారెక్కిపోయింది. ఓకే, కూర్చోయా. ఐఎమ్ సారీ.
చిన్నోడా పోదామే చిన్నదానా నా దాన పోదామే చిన్నదానా త్వరగా డ్రెస్ మార్చుకోవాలి. కార్ రెడీ. అక్కయ్యది అక్కడే ఆల్రెడీ రెడీ. ఇది ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 ఆంగ్ల పింగ్ల ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని. మీకేం కావాలి? ఓ తెలుగు మాట్లాడుతున్నారే, వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు. బావయ్య మంచి నువ్వే. వర్మ నా కళ్ళకి సుర్మ. నా కర్మ. ఏమనాట్యం అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మిస్టర్, ఇక మీరు దయచేయండి. కాదు, మీరే మా ఇంటికి టీకి దయచేయాలి. మిస్ ఆంగ్లా? కాదు, నా పేరు అంగ్లా కాదు. పింగ్లా. పింగ్లా. ఎస్, పింగ్లా. వెరీ గుడ్, అందాన్ని తగ్గ పేరు. మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి. మిస్టర్, ఏమిటండి ఈ గోల? గోల కదయ్యా, అందాల గలగల. మీరు టీకి వస్తానంటేనే కానీ నేను కదలను. బాబాయ్, ఒక పని చేయండి. మీ ఇల్లు ఎక్కడో ఎత్తుకురావడం మాకు కష్టం. ఎల్లుండి ఉదయం ఏకాదశి. మీరు ఇక్కడ రండి, మంచి చైనా టీ ఏర్పాటు చేస్తాను. నిజంగానే? థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను. ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి. మంచి ముహూర్తమే. అమ్మాయి, విశాఖపట్నం. వాసు, వాసు, రే పిడుగు. వాసు, వాసు. అరే వాసు, ఎవరా? చదువుతీరా. ఎవరా అర్ధరాత్రి కూడా ట్రాక్? మెలకు వచ్చిందా?
నువ్వేంట్రా చెప్పా అరే మనం చిక్కులో పడ్డారా అమ్మని అడుగు. అమ్మను అడగడేంట్రా ఓహో చెక్కు అనుకున్నావా చెక్కు కదరా చిక్కు ప్రేమ చిక్కు ప్రేమ ఏమా ఎవరితోరా? ఇంగ్లా ఇంగ్లా రే అంగళ పింగళ అని ధర్మనర్తికెళ్ళు ఇవాళ డాన్స్ చేశారు నువ్వు రానన్నావు వాళ్ళేరా ఏమైపోయారా? ఏమైపోవడం ఏంట్రా అందులో ఒక అమ్మాయిని ప్రేమించేశాను ఆ బర్మ పిల్ల బర్మలాగా నా గుండెల్లో గుచ్చుకుపోయింది అరే ఏమైనా సరే ఆ పిల్లని నాదానిగా చేసుకోవాలరా అరే వాసు ఏదైనా మార్గం ఉపదేశించరా వేళ పడాలిదిరా, పోయి పడక. పోలేనురా సరే. రే వాసు వాసు ఇది గొప్ప ప్రేమరా అంతర్జాతీయ ప్రేమ రే వాసు ఆలోచించరా నాయన రే ఏమిట్రా నీ గొడవ? మీ నాన్నకు తెలిస్తే మక్క కొడతాడు. పోయి పడక. అరే అరే వాసు రారా. బాబు ఆ, నిద్రపోతాను. అరే, కొంచెం బాబు. ఆలోచించరా బాబు. పడకు. అరే, 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 బాబు, అరే, అరే. తమరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కాదు మా అబ్బాయి. సలాం సార్ గారు అలైకుం సలాం. మీది వ్యాపారమా అండి? మాది లెదర్ బిజినెస్. అంటే తోట వ్యాపారమా? తోళ్ళ వ్యాపారం. అయితే కొంచెం కింద పెట్టించండి. ఏమండి హోసరా? పర్వాలేదు అండి, ఇది పచ్చితో ఎండితే హోసరా ఉండదు. రాయ్, ఇవాళ ప్రభ తీసుకురా. చూడండి మా వాడు అసలు మంచివాడేనండి, కానీ అప్పుడప్పుడు బుద్ధి కాస్త గడ్డి మేస్తూ ఉంటుంది. కాయనాజీ వీడు దోవలో దిగిపోకుండా చూడాలి. జరూరు దిగేటట్లు చేస్తాం. అదే దిగ దిగకుండా చేస్తాం. దిగితే దిగితే తోలు హొల్చి పంపిస్తాం కదండి మీకు. ఎలా నేను వెళ్ళొస్తాను. సాహెబ్ గారు నేను చెప్పింది వెళ్ళొస్తారా? నీ వాసన నా వాసన కాదురా, అదేరా ఆ మూట వాసన భలేగా పనిచేసింది. ఒరేయ్ అందులో ఏమైనా ఉప్పు చేపలు పెట్టావేంట్రా? ఎంత ఉందిలేబోయ్. అది సరే గాని నువ్వు 2 రోజులు వచ్చేయాల్సమ్మా, లేకపోతే తిండి లేకుండా చచ్చిపోవాలి నీ షెడ్లో నేను. రేయ్ నీ మూలంగా వెళ్తున్నా కానీ లేకపోతే నాకు మాత్రం వెళ్ళాలని ఉందిరా. ఎల్లుండికల్లా తిరిగి రాను. సరేలే ఇదిగో నువ్వు అక్కడేమైనా గొడవ తెచ్చావో ఈసారి మా నాన్న ప్రాణాలు తీసేస్తాడు. మనకు ఉందిరా మతి, నీలాగా స్క్రూ లూజ్ కదరా ఫుల్. టైం అయింది, వస్తాను. టాటా బాయ్ బాయ్. పింగళ గండం గడిచింది, తెల్లారితో అమ్మాయిని చూడొచ్చు. స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య 4 పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వేలు వచ్చేస్తున్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు. మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. రే అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్. రైట్. No, next. Yes.
All right, get it. ఏమిటిది తమరు ఇక్కడే దిగాలి. ఏమన్నారు? ఇదే విమలాపురం, మీరు ఇక్కడే దిగాలి. టికెటా? కలకత్తా దాకా కొన్నాను. ఏమైపోతుంటే వెళ్ళకూడదండి. పెళ్లి చూపులకు వస్తూ పిల్లలా 4 ఉన్నారు. 2 మగ 2 ఆడ. బ్రదర్ ఈ రొయ్యకాడు మనకు టోపీ తొడిగలేదు కదా? ఏమిటో బ్రదర్, కేసు అనుమానంగానే ఉంది. వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు. అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు, 4 పిల్లలు అంటాడు, పెళ్ళి అయిందంటాడు. అంతా అయోమయంగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మిస్టర్ నాథ్ కాదండి? ఓ మిస్టర్ గురునాథ్. ఓ 1 minute. అది కాదయ్యా, దండేస్తుంటే బండలాగా చూస్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామగారు, వెరీ గ్లాడ్ టు సీ యూ. వెరీ గ్లాడ్ టు సీ యూ. చిన్న మామగారు. ఐ సీ. Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కోటా గారి కోటలో. ఎప్పుడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడుగానయ్యా. కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. వచ్చేస్తున్నారు. రెడీ సార్, కాసేపట్లో వచ్చేస్తున్నారు. ఏమిటి ఆలస్యం? అన్ని చల్లారిపోతున్నాయి. తొందరగా అమ్మగారు వచ్చేస్తున్నారు. నాన్న, నాకు ఆకలి మండిపోతుంది. కాస్త దమాయించుకోమ్మా. పోనీ నేను లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న. బాగుండదమ్మా, వచ్చేస్తున్నారుగా. అయిపోయింది, తల దూకుంటున్నారు. ఆడవాళ్ళ కంటే అన్యాయం ఎప్పుడు. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదు. నమస్తే. నమస్తే. అమ్మా, మిస్టర్ గురునాథ్. బ్రదర్, సింపుల్ గా నాదన్నా. రండి సార్, కమా. అరే, నాకు కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీలేదండి. ఎప్పుడు భోంచేశారో ఏమో. మిస్టర్ నాథ్, ముఖమాట పడకండి, కానివ్వండి. పొద్దున్న రైల్లోనే టిఫిన్ అయిందండి. ఇప్పుడే బెడ్ సార్ బ్రదర్. నాకు బొత్తిగా ఆకలి లేదండి, కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీలేదు. ఒక్కటి వేస్తాను. నేను ఒక్కటి వేస్తాను. వెరీ గుడ్. అది వరస. మిస్టర్ నాథ్, ఇక తప్పదు, కానివ్వండి. సరే. ఇక నేను వడ్డిస్తాను. రెండంటే రెండే రెండు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు కూడా బాబోయ్, నాకొద్దు. పర్వాలేదండి, తీసుకోండి. మీకు ఒకటి, రెండు. టూ మచ్ సార్, నా ఫోటో ఒక ఇంట్లో అయిపోయింది. లేకపోతే నేను కాఫీ రెడీ కూడా. థ్యాంక్ యూ. చెప్తుంటుంది. థ్యాంక్ యూ. తప్పుతుందా? బ్రదర్, తర్వాత కార్యక్రమం ఏమిటి? ఏమండి, మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నో, వీల్లేదు. కార్యక్రమం చాలా ఉంది, హెవీ ప్రోగ్రామ్. ప్లీజ్, అవన్నీ తరువాత. ఎక్స్క్యూజ్. వాట్ ఇస్ ఇట్? సరే. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగ్లా అండి? చచ్చా, ఎవడరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. తమరా అండి? కూర్చోండి, పిలిచి వస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
తమ పేరు గురునాథ్. అలాగండి బాయ్. కానీ కానివ్వండి, వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు, తీసుకోండి. పర్వాలేదు, రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకొని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. సింగ్లా గారు ఇంకా రాలేదు. అదేనండి. ఏంటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? వాళ్ళ అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టేగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తాడు. అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పలేదేమండి? వాడితో చెప్పే కంపెనీ లేవే, అంత పని వస్తే బోర్లా పడుకోమని. మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందో, చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందో, తిప్పలు పెట్టారా తప్పవో విడాకులు. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్, కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. నాథ్,
మీరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాథ్ ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుంది. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఇలా పడ్డారేమిటి? ఇదేమిటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో. బహుశా అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు, కాఫీ రా తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? పాపమా? దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను, ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. చెప్పగలిగిందా? పర్వాలేదు, అదే పోతుంది. అమ్మాయికి మరేమీ లేదు, పాము కరిచిందంటే. అయ్యో కట్టడానికి బాగుంటుంది. వేరే బాబు బాగుంటుంది. అమ్మాయిని బాగుంటుంది, బాగుంటుంది. ఏమైంది? మరి పర్వాలేదు నాన్న. ఏమిటి బ్రదర్? ఏమిటో ఏమండి? అబ్బే మరేమీ లేదండి, మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్, నీ మంత్రం తర్వాత ముందు పావులు వస్తే ఫోన్ చేయి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవునవును. ఒరే వేలు, నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈవేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్ షూర్. వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వాసు, 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 వాసు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. తొందర ఏం లేదు, ఇద్దరం కలిసే పెడదాం. సరే, పోయి ఎదురుపడదాం. పోదామా? అమ్మా, అరే నువ్వా? ఇక్కడెందుకున్నా?
వాసు ఏడి? చెప్పొద్దు. చెప్పొద్దు. వాసు ఏడి? లేడు. ఆ? ఉన్నాడు ఉన్నాడు. ఎవరితో చెప్పొద్దు. అబ్బాబ్బాబ్బా, చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. దేవుడు చెప్పొద్దు. అసలు వాసు ఏడు చెప్పు. ఊరు వెళ్ళాడు. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాదు పెనికింది, అలానే ఉండలేదు. ఏదన్నా మర్తిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్. ఊరి దుర్మార్గుడు లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? సరే గాని నా కూతురు కులాస్తాగా ఆ మాట ఇక్కడ బావగారు. చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమ్మిడి పోమంది బయట. బావగారు కాళ్ళు పట్టుకుంటున్నారు. గుడ్డు లేదు బావగారు. ఎవరైనా చూస్తారు వెళ్ళిపోతాను బావగారు. 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు. కాదు ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయి. ముందు లేకండి. మన రావు బహదూర్ గంగాధర్ గారి ఇంటి దగ్గర పోయిస్తా. ఆ చేతిగారు వెళ్ళయ్యమ్మా. నాన్న, మీకు రోజు అక్కడికి వెళ్ళకపోతే తోచదా? ఆయన ఎప్పుడైనా మన ఇంటికి వచ్చారా? రాకపోతే ఏమమ్మా, నీ లేకపోతే ఆయనకు ఒక్క క్షణం కూడా తోసదు. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, ఉన్నవాడు, మంచివాడు. వస్తానమ్మా. అక్క గొప్ప ఆలోచన వచ్చింది. నీతో చెబుదామని వచ్చాను. ఇంకా నేను ఈ అజ్ఞాతవాసం చేయలేనక్క. ఇదేనా నీకు వచ్చిన ఆలోచన? అది కాదలే. మరేమిటో? మన వాసుగాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాను. పట్టుకొచ్చేస్తారు. గొడవ తీరిపోతుంది. ఎలా ఉంది? నీ మొక్కలా ఉంది. పోలీసు వాళ్ళు వస్తారు, గుట్టంతా బయటకు తీస్తారు. అప్పుడు మీ నాన్న నీ వీపంతా బెట్టలు కడతాడు. బాగుందా? చిచ్చి, నాది వచ్చి మట్టిబుర్రా. అవే రక్షించాలి. ఓ పని చేద్దాం, నేను ఆఫీస్ నుంచి టెలిగ్రామ్ ఇస్తాను. నువ్వు రాకపోతే ఉద్యోగం ఊడిపోతుందని. అప్పుడు వాసు వెంటనే బయలుదేరుస్తాడు. ఎలా ఉంది? ఆహా, ఆట మామూలంటే ఐడియా. బుర్ర అంటే అలా ఉండాలి. అక్క, ఇవాళ టెలిగ్రామ్ ఇప్పించే. ఓ తప్పకుండా. అరే ఏమిటి అర్లెంట్ టెలిగ్రామ్? ఎవరి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్సెన్స్. ఆహా, అది కాదు. మనం కలవారిమని విర్రవేగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దట్స్ మై ఒపీనియన్. వండర్ఫుల్ బ్రదర్. వండర్ఫుల్ బ్రదర్. ట్రెమెండస్ గా ఉంటారు. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అందరూ సమానం. దట్స్ ఇట్. ఒరే వేలు, టెలిగ్రామ్ ఫారం పట్టరా.
ఏమిటండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి. అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మార్పేర్లేండి. ఓహో, ఈ పేరే బాగుంది, వాసు. నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. సీతమ్మకు జయితి చింతాకు పతకము రామచంద్ర. సీతమ్మకు జయితి చింతాకు పతకము రామచంద్ర. నీవు కులుకూచు తెచ్చేవు ఎవరబ్బా సొమ్మాని. ఎవడో గంగాధర్ గారు, ఇవాళ ఏదో మంచి హుషారులో ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు. విడిత సరియా ఇద్దరు పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళ అబ్బతరం కాక నన్ను రమ్మని వ్రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మావు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆలస్యం అమృతం విషం. బయలుదేరండి ఇవ్వాలి. ఇదిగో అరగంటలో బండి ఉంది, మూట ముల్లే దిగండి. అరే రథ చూస్తావే రాక్విక్ మార్చ్. కొంచెం కాఫీ కాఫీ గిఫీ అంతనాయి. టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి. మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్